వెయిట్ చేయాలి? అది మా మేజర్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఇంకొకటి ఇప్పుడు ఇచ్చారండి జాబ్ క్యాలెండర్ అని ప్రింట్ చేసి ఇచ్చారు. ఎవరు ఆథరైజ్ చేశారండి దీన్ని? అసెంబ్లీలో ఒక డిప్యూటీ సీఎం గారు ఒక అసెంబ్లీలో ఒక విలువైనటువంటి తెలంగాణకు ఒక ప్రామాణికమైనటువంటి ఒక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దానికి విలువ ఉండదని నాకు అర్థం కాకూడదు. వీళ్ళు నేను ఎవరిని కలిశారండి? వీళ్ళు కలిసింది ఎవరు? హరీష్ రావు దగ్గర కూర్చొని వీళ్ళు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ చేశారు. నేను అంటా ఉన్నా లోపాలను కాదు, వీళ్ళు ఎవరిని చూడండి వీళ్ళ రుజువైంది కదా. వీళ్ళ కలం అంటే మీకు ఏదన్నా ఉంటే ఇంత గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పించినప్పుడు దీన్ని మీరు స్వాగతించకుండా కొడుగుడు మీద ఈకలు వేసే ఆలోచన చేసుకొచ్చి మీరు నేను అంటా ఉన్నాను. మీరు చూడండి వీళ్ళు బిఆర్ఎస్ ఏజెంట్ కదా. మీరు చూడండి మీరు బిఆర్ఎస్ ఏజెంట్ గా ఇగో హరీష్ రావు పక్కన కూర్చొని కేటీఆర్ పక్కన కూర్చొని వీళ్ళు ఇంకా దీనిపైన రాతాంతం చేస్తా ఉన్నారు. వీళ్ళు నేనేమంటున్నాను మోతిలాల్ అప్లై చేయొచ్చు కానీ వీళ్ళు అప్లై చేశారు కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ గా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాగా లేరు. రాజకీయం చేయాలని కాబట్టి నేను మాట్లాడేవాల్సి. నేను సీరియస్ కాదమ్మా. మీరు నిన్న ఎవరిని కలిశారు? దీనిపైన మీరు ఎవరిని కలిశారు? మీరు రోజు ఎవరితో తిరుగుతా ఉన్నారు? మీరు అవును మీరు రోజు మీరు చూడండి ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని వాళ్ళు సింధు రెడ్డి గారు కంప్లీట్ మీరు జాబ్ నిన్న అశోక్ నగర్ నుంచి వందలాది మంది నిరుద్యోగులు వచ్చి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేశారు. యూనివర్సిటీ లైబ్రరీకి మీరు రండి, ఎంతమంది అప్రిషియేట్ చేస్తారో నేను అంటా ఉన్నాను. ఇది మనం పదేళ్లుగా నేను అంటా ఉన్నాను 10 ఏళ్లుగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి ఏ రోజైనా చర్చ చేసి అందుకనే కదా ఇవాళ మనం అందుకనే కదా ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగుల గురించి ఇవాళ ఇంత గొప్ప సాహసోపేతమైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే కదా సర్వరోగ నివారణగా అసలు ఉద్యోగాలు శాశ్వత పరిష్కారంగా అసలు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్గా ఎలాంటి ఆందోళన లొల్లీలు లేకుండా మనకు ఒక యూపీఎస్సీ తరహాలో ఒక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి నోటిఫికేషన్లు వివరాలు ఇచ్చినాం. నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఏ పోస్టులు ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రోజు అప్పుడు మనం వివరాలను కూడా ఖాళీలను కూడా భర్తీ చేయాలి. పోస్టులకి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ని బట్టి డేట్స్ గురించి అడుగుతున్నాం కదా. మా డేట్స్ గురించి చెప్పండి. టెంటేటివ్ అని ఎందుకు ఇచ్చారు? యూపీఎస్సీలో అలాగే ఉందా టెంటేటివ్ అని? చూడండి పర్టికులర్ డేట్స్ తో సహా ఉందన్న. నోటిఫికేషన్ ఏంటి, ఏ డేట్ వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉంటుందని ఉందన్న. మరి అది అదే ఉండాలి కదా. నేనేమనుకున్నా ఒకసారి మనం అనౌన్స్ చేసిన తర్వాత పోస్టుల ఖాళీల వివరాలతో పాటు ఇంకా మనం దాన్ని పెంచుకునే అవకాశం కూడా కలుగుతుంది. పోస్టుల గురించి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సరే పోస్టుల విషయానికే వద్దామన్నా. మేము ప్రొటెస్ట్లు చేసినప్పుడు మీరు ఏమన్నారు? మేము ఇప్పుడు పెంచాం, జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు. అన్నప్పుడు మేము ఎట్లా ఆలోచిస్తాం? సరే ఇప్పుడు పెంచకపోయినా జాబ్ క్యాలెండర్ లో పోస్టులు ఇస్తారని అనుకుంటాం కదా. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కోసం మేము గ్రూప్ 2 వాళ్ళే అనుకోండి ఇంకా 1.5 year వెయిట్ చేయాలి కదా. అంతే కదా. ఇప్పుడు ఈ డిసెంబర్ లో జరిగే ఎగ్జామ్ మళ్ళీ దాని రిజల్ట్ వచ్చి మళ్ళీ దాని అపాయింట్మెంట్ ఆర్డర్ అయిపోయేసరికి దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అవే పోస్టులకి ఇంతగానో మేము అడిగేది గవర్నమెంట్ ని. ఒకవేళ గవర్నమెంట్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఉంటే మేము ఎందుకు ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి పోతాము? మీరే మాకు ఛాన్స్ ఇస్తున్నారు కదా వెళ్ళడానికి అంటున్నా నేను. మీరు అది కాదన్నా. మీడియా ఏజెంట్ అని నన్ను కోట్ చేయడం తప్పన్నా. నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నా చూపించండి. నిన్న అదే కదా మీరు అక్కడ కూర్చొని నేను హరీష్ రావు దగ్గర కూర్చొని మీ మంత్రుల దగ్గర కూడా కలిసినటువంటి నేను ఏమంటున్నా మీరు ఎవరి దగ్గరైనా కలవచ్చు, ఎవరితోనే మాట్లాడచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే
ప్రభుత్వం దగ్గరికి మంత్రుల దగ్గరికి మరి వచ్చి access ఏదన్నా? అరే ప్రభుత్వం దగ్గరికి access ఏంటి? యాక్సెస్ రండి, మీకు ఏదైనా సమస్య ఉంటే ఎందుకు వందలాది మంది నిరుద్యోగులు ఈ అనేక మంది నిన్న టీచర్లతో 24,000 మంది టీచర్లతోని ఒక పెద్ద సభ జరిగింది. వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇవాళ ధరణ మీద ఇది చేస్తా ఉన్నారు, రైతులు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఏ వర్గానికి ఏ బాధ వచ్చినా వచ్చి కలిసి మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటే మీ ఒక్కరికి ఎందుకు జరగదు? నేను అంటా ఉన్నాను. అశోక్ నగర్ నుంచి ఇవాళ అశోక్ నగర్ నుంచి ఇవాళ నిన్న 100 మంది వచ్చి కలిశారు. అసెంబ్లీకి నిన్న 100 మంది వచ్చారు, వచ్చి అప్రిషియేట్ చేశారు. అందరి మంత్రులు కలిశారు. అరే మీరు రారు కదా, మీరు రారు కదా. మీరు ధర్నా చేయడానికి పోతున్నారు తప్ప కానీ సమస్య ఉన్నప్పుడు ధర్నా చేస్తారు. సమస్య ఉన్నప్పుడు ఏదైనా ధర్నా కరెక్ట్ గా ఇచ్చి ఉంటుంటే మేము ధర్నా చేయాల్సిన అవసరం మాకేంటి చెప్పండి. నేనేమంటున్నా, మీకు ఏదైనా బాధ వచ్చినా సమస్య వచ్చినా ఎన్ని రోజులను తిరగాలన్నా తిరగాల్సిన అవసరం తిరగకుండానే కదా ఈ రోజు మనం చేసింది. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ స్టేట్ లో నడుస్తుందా లేదా చెప్పండి. జరుగుతుంది. డిఎస్సి గ్రూప్ 2 2 పరీక్షలు చాలా దగ్గరలో రోజుల వ్యవధిలో ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగులు అభ్యర్థన పెట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించిందా లేదా? చాలా రోజులుగా స్పందించింది. ఒక విషయం, ఇవాళ 11,000 మంది పోస్టులు అయితే భర్తీ కాబోతున్నాయి, వాళ్ళు టీచర్లు కాబోతున్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ బీఆర్ఎస్ కాలంలో 2017లో మాత్రమే కదా డిఎస్సి వేసింది. 2017 వేసి అసలు డిఎస్సి గురించి ఊసేలేదు. ఇవాళ ప్రభుత్వ బడులకు ఇవాళ ఆధునీకరణ చేసి దాన్ని ఒక మోడర్న్ చేసి ఇవాళ ఆ పిల్లలకు ఇవాళ చదువు చెప్పడానికి 11,000 మంది అయితే నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా చేసింది కదా.